ఈరోజు ఇక్కడ మేడారం జాతరకు భక్తులు పోటెత్తినారు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకి ప్రతి సంవత్సరం భక్తులు యథావిధిగా ఎప్పటిలాగానే జనం వస్తున్నారు. కాకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకి కోటల్లో వస్తుంటారు. ఇప్పుడు జాతరకి లక్షల్లో వచ్చారు. ఈ జాతర మరి ముందు గవర్నమెంట్ కూడా చాలా మంచి పథకాలు మంచి కార్యక్రమాలు చేస్తుంది. అన్ని డెవలప్మెంట్ చేశారు. రోడ్లు, నీరు, అన్ని సదుపాయాలు బాగా చేశారు. గవర్నమెంట్ బాగా ఉత్తమంగా నడుస్తున్నది. కనుక ఇక్కడ మేడారం జాతరని కొన్నా కొద్దిగా దీన్ని పెద్ద భారీ ఎత్తున చేసేటట్టున్నారు. వచ్చే సంవత్సరం మళ్ళీ 2 సంవత్సరాల జాతరకి లక్షల్లో కోట్లలో వస్తుంటారు. ఇప్పుడు ఈ జాతరకి కంటిన్యూషన్గా సంవత్సరం జరిగేలాగా జనం వస్తూనే ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వచ్చి వెళ్ళినా కూడా జనం ఇలానే తండోపతండాలుగా తల్లి వస్తున్నారు. సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు ప్రతిసారి పండుగ జరిగినా కానీ వస్తాం. 20-30 సంవత్సరాల నుండి మేము ఎన్నడూ కూడా ఊకోలేదు. మాకు అనుకున్న కోరికలు ఆమె తప్పకుండా నెరవేర్చింది. మేము సంతోషంగా వస్తున్నాం. మాకు ఇదే సంతోషం చాలా. ఎప్పటికి మాకు సతి ఎల్లకాలం సంతోషంగా ఆమె చూస్తే మేము అంతే సంగతి. ఆమెను మేము కళ్ళ పండుగ లెక్క వేడుకుంటాం. మేము నేరేడుమెట్ నుండి వచ్చామండి. మాకు గత 15-20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా నమ్మకం అమ్మవారు అంటే. జై శక్తి. మేడారం జాతర. ఇక్కడ మేడారం జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ జాతర ఎంతో కోట్ల మంది జనాభా వస్తూ ఉంటారు సమ్మక్క సారలక్క జాతరకు. ఇప్పుడు చిన్న జాతర అనేసి జరుగుతున్నది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒకసారి చెప్తారా డీటెయిల్? వరంగల్ నుంచి వచ్చామండి. ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. అప్పుడు అంటూ మామూలుగా ఉండేది. ఈ ఇయర్లో చాలా ఎవ్రీగా అవుతుంది. ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అనేది బాగా ఉంది మేడారంలో. మేడారం జాతర అంటే నాకు చాలా ఇష్టం. మన చిన్నప్పటి నుంచి వస్తుండే నేను ఇక్కడికి. మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి అనుకునేవన్నీ అయితే నాకైతే చాలా ఇష్టం. దేవుడు చాలా పవర్ఫుల్ సమ్మక్క సారక్క. జై మాతా జగన్మాత. వైద్య శాఖ అధికారులు ఉచిత మందుల పథకం పెట్టారు. ఈ పథకం ఎలా ఉంది ఏంటి దీని గురించి వివరించడానికి మనతో డాక్టర్స్ ఉన్నారు. ఒకసారి అడిగి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ. మాది చుంచుపల్లి పిఎస్సి. మాది ఈరోజు డ్యూటీ కాబట్టి మేము వచ్చాము. మాకు ములుగు జిల్లా మా డిఎంహెచ్ఎస్ఆర్ ఆధ్వర్యంలో మాకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు ప్రతి పిఎస్సి నుంచి డ్యూటీ చేయడానికి వస్తున్నారు. ఈరోజు మా డ్యూటీ కాబట్టి మేము వచ్చినాము. ప్లస్ ఏమన్నా మైనర్గా ఎవరికైనా ఏమన్నా ట్రీట్మెంట్ కావాల్సి వస్తే ట్రీట్మెంట్ చేస్తున్నాము. మేజర్ ఏమన్నా ఉంటే మాత్రం రెఫర్ చేస్తున్నాము. ఈ క్యాంపు ఎన్ని రోజులు పెడతారండి ఇలా? ఇంకా ఈ రోజు వరకు అయితే లాస్ట్. ఇంకా ఒకవేళ ఏమన్నా బాగా పేషెంట్స్ ఎవరైనా వచ్చేది ఉంటే కొనసాగిస్తాం. కరోనా అని చెప్పి అందరూ ఒక 2 రోజుల నుంచి ఇక్కడ మేడారంలో బాగా ఉధృతంగా కరోనా ప్రవహిస్తుందని పుకార్లు లేపుతున్నారు. అది ఎంతవరకు నిజం? పుకార్లేం కాదండి. మామూలుగా అయితే నిన్న అయితే 2 కేసెస్ వచ్చినాయి, పాజిటివ్ వచ్చినాయి. అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ మేము టెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఒక 10 మెంబర్స్కి చేసినాము. అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇంకా చేస్తున్నాం టెస్టులు.